హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పచ్చి మామిడికాయ అంటేనే నోట్లో నీరూరుతాయండి. ఇక్కడ నేను పచ్చి మామిడికాయలతో కమ్మటి రుచితో నూరూరించే పచ్చి మామిడికాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మామిడికాయల సీజన్లో వచ్చిందంటే ఇలా చేసిన పచ్చడి తిన్నారంటే 2-3 సార్లు చేసుకొని తింటారండి. అంత టేస్టీగా కమ్మగా భలే రుచిగా ఉంటుందండి. ఇలా చేసిన పచ్చడిని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత కమ్మగా ఉంటుంది. ఇలా చేసిన పచ్చడిని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత కమ్మగా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పచ్చి మామిడికాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను పచ్చడి కోసము 2 మామిడికాయలు తీసుకున్నానండి. మీడియం సైజ్ మామిడికాయలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. దీంట్లో ఇంకా టెంక రాలేదండి. ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. చూడండి, నాకు కొంచెం పాడైందండి లోపల. ఆ టెంకర్ని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే ఈ పచ్చడిని మిక్సీలో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రోట్లో చూపిస్తున్నానండి. రోట్లో చేసిన పచ్చడి రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి, అంత టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం రోట్లో దంచుకుంటాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుందండి. కొత్తలో సీజన్ ఉన్నప్పుడు ఇలా పచ్చడిలో ఇలా చేసుకొని తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుందండి. పుల్ల పుల్లగా తీయగా సూపర్గా ఉంటుంది. ఇలా అన్ని మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి మామిడికాయని కట్ చేసుకొని ముక్కలుగా తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా మామిడికాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో దేనిలో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి 1 బై 1. ఇక్కడ నేను 2 కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల ప్లేట్ని పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులను వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో మంట ఉంచి మెంతుల్ని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా మెంతులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలండి. వేసుకొని బాగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. మాడితే టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి, పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ మనం రోల్ తీసుకున్నామండి. ఈ ప్రాసెస్ని మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఆవాలు జీలకర్ర దాన్ని దంచుకోవాలండి. ఇలా బాగా మెత్త పొడిలాగా చేసుకోవాలి. రోట్లో చేసిన పచ్చడి టేస్ట్ వేరుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న ఈ పొడిని మనం ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే రోట్లో మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలండి. సగం వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాస్త దంచుకోవాలండి మామిడికాయ ముక్కల్ని. ఈ పొడిని పక్కకు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఒక 5 నుంచి 6 దాకా పొట్టు తీయకుండా వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. ఉప్పు కారం ఈ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నానండి, రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను.
ఇలా మెత్తగా దంచుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా దంచుకోవాలండి. కాస్త పలుకులు ఉంటే కూడా టేస్ట్ బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు. మిగతా మామిడికాయ ముక్కలన్నీ వేసుకొని ఇలా బాగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకొని ఇప్పుడు ముందుగా మనము పొడి ఉంది కదండి, ఆవాల జీలకర్ర పొడి వేసుకొని దీన్ని కూడా ఇలా బాగా ఒకసారి రోల్లో దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇలా దంచుకున్న పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అయితే తొందరగా అయిపోతుంది. కాస్త టైం పడుతుందండి రోల్లో ఇలా చేసుకోవడం వల్ల, కానీ టేస్ట్ బాగుంటుందండి రోల్లో చేసిన పచ్చడి అయితే. రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇలా మొత్తం పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మెంతులు వేసుకోవాలండి. ఒక 7-8 దాకా మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. మినప్పప్పు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఆవాలు కూడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలండి. వెల్లుల్లి 4-5 వేసుకోవాలండి. ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. ఒక 2 రెమ్మలు వేసుకున్నాను. దీన్ని కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మనం పక్కకు దించుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఈ పోపులోకి వేసుకోవాలి. ఈ పచ్చడిని ఈ పోపులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీరూరుతాడండి. అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుందండి. కమ్మగా నూరూరించే ఈ మామిడికాయ రోటి పచ్చడిని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా చట్నీని కలుపుకున్న తర్వాత బౌల్లో తీసుకొని మిగతా ఈ పచ్చడిని మనం ఒక 2-3 రోజులు బయట ఉంచుకోవచ్చండి. వారం దాకా ఫ్రిడ్జ్లో ఉంచుకొని కమ్మగా తినేయచ్చండి. ఇలా చేసిన పచ్చడిని అలా ఖాళీ చేసేస్తారండి, అంత కమ్మగా ఉంటుంది. ఇదే ప్యాన్లో మనం వేడివేడి అన్నం వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా పుల్లగా చేసుకొని తినండి. 4-5 ముద్దలు ఎక్కువనే తింటారండి, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.